హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వేసిన తెలుగు. ఇప్పుడు నేను చెప్పబోయేది సత్యభామ మూవీ రివ్యూ. రీసెంట్గా వచ్చింది, చూడకపోతే వీళ్ళు ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయేది హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీ రివ్యూ అనమాట. ఇది వచ్చేసి మూవీ రివ్యూ చెప్తాను. ముందు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే లేటెస్ట్ వచ్చిన రివ్యూస్ చూడకపోతే వీళ్ళు ఒకసారి లుక్ వేయండి. మన ఛానల్లో వీడియోస్ అయితే కొంచెం తగ్గాయి రివ్యూస్, ఎందుకంటే నాకు వేరే పనులు ఉండడం వల్ల చేయలేకపోయినా. నెక్స్ట్ వీక్ నుంచి మేబీ రోజు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి కామెడీ రొమాన్స్ పరంగా అయితే ఈ మూవీ వచ్చింది హనీమూన్ ఎక్స్ప్రెస్ అనేది. సర్టిఫికేట్ వచ్చేసి ఏ ఇచ్చారు, మరి ఏ ఎలా ఇచ్చారు నాకు అర్థం కాలే. రన్ టైం 1 hour 58 minutes అయితే ఉంటుంది. డైరెక్టర్ వచ్చేసి బాలరాజశేఖరుని. డైరెక్షన్ ఓకే అని చెప్తా. మూవీ జస్ట్ టైంపాస్గా అలా వెళ్ళిపోద్ది అంతే. ఈ మూవీ ఒక మెయిన్ ప్లాట్ ఏంటంటే ఈశాన్ సోనాలికి వచ్చేసి డివోర్స్ అయితే తీసుకుందాం అనుకుంటారు. అండ్ వీళ్ళిద్దరు మొగుడు పిల్లలు డివోర్స్ అయితే తీసుకుందాం అనుకుంటారు. ఆ డివోర్స్ తీసుకునే మధ్యలో హనీమూన్ ఎక్స్ప్రెస్ అనేది ఏంటి అసలు అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. అండ్ మధ్యలో ఈ సుహాస్ని, భారణి వీళ్ళంతా ఎవరు అనేది, ఆలి వీళ్ళంతా ఎవరు అనేది మీరు తెలుసుకుంటారు. అండ్ ఇంకా ఈ మూవీ ఒక మెయిన్ ప్లాట్ అయితే ఇదే, ఇంతకుమించి ఏం చెప్పలేము. చెప్పాను కూడా ఆల్రెడీ ప్లాట్. ఇంకా ఇంతకుమించి అయితే ఏం లేదు. తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది. IMDb 8.8 ఇచ్చింది రేటింగ్ 10కి. సనీ జోష్ 2.5 ఇచ్చారు. నేను 7.5 ఇస్తాను. ఓకే మూవీ, జస్ట్ వన్ టైం వాచబుల్. ఓటీటీకి వచ్చి చూడండి, థియేటర్ వేస్ట్ అంట. ఓటీటీ అయితే ఒకసారి చూడొచ్చు, ఖచ్చితంగా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ గుడ్ బై.